హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు సొగస్యుడి తర్మ. ఈరోజు మనం సొగస్యుడి తర్మలో ఎర్రగడ్డ సుందర్ నగర్ కాలనీలో ఉన్న విఘ్నేశ్వర సిల్క్స్కి వచ్చేసామండి. ఈరోజు మనం ఈ షోరూంలో లేటెస్ట్ డిజైనర్ కలెక్షన్స్లో ఉన్నటువంటి ఆల్ శారీస్ చూద్దాం. విఘ్నేశ్వర సిల్క్స్ లో మనకి సారీస్ ఎక్స్ప్లెయిన్ చేయడానికి మనతో పాటు భారతి గారు రెడీగా ఉన్నారు. హలో అండి. ఈ రోజు ఏ కలెక్షన్ చూపిస్తున్నారు? ఈ రోజు మనం పట్టు ఫ్యాన్సీ ఆల్ వెరైటీస్ చూద్దాం. ఓకే, ఫస్ట్ వచ్చేసి మనకి కంచిలో లైట్ వెయిట్ అన్నమాట, బుటీ స్టైల్ చూస్తున్నాం. అంటే ఆల్ ఓవర్ అలా కాకుండా మనకి బంచెస్ మోడల్ లో డిజైన్ చూస్తున్నాం అన్నమాట. ఇది రాయల్ బ్లూ కలర్ కాంబినేషన్ కి మనకి పింక్ కలర్ కాంబినేషన్ పళ్ళు ఇచ్చారు. ఇక్కడ కూడా మనకి బోర్డర్స్ అనేవి ఏంటంటే బిగ్ సైజ్ బోర్డర్స్ తీసుకున్నారు, టూ సైడ్స్ కూడా. ఫస్ట్ మనం పళ్ళు చూస్తే పింక్ కలర్ మీద మనకి ఇక్కడ థ్రెడ్ వర్క్ అనేది మస్టర్డ్ ఎల్లో కలర్ థ్రెడ్ వర్క్ తో మనకి ఒక కట్ వర్క్ స్టైల్లో లీఫ్ బోర్డర్ ఇచ్చారు, టూ సైడ్స్. ఈ మిడిల్ పార్ట్ అనేది ఏంటంటే మనకు ఒక మ్యాంగో షేప్ తీసుకొని లోపలంతా కూడా గోల్డ్ కలర్ జరీ మ్యాంగో, పికాక్ వచ్చేసరికి మనకి పర్పుల్ కలర్ థ్రెడ్ వర్క్ తో పికాక్ ని పింఛం మొత్తం కూడా మనకి గోల్డ్ కలర్ తో డిజైన్ చేశారు. అవి ఒక 4 బంచెస్ ఉంటాయి మనకి పళ్ళులో. శారీ అంతా కూడా మనం చూస్తున్నట్లయితే బోర్డర్ అనేది మనకి దర్బార్ బోర్డర్ లాగా బిగ్ సైజ్ బోర్డర్స్ తీసుకున్నారు. 2 సైడ్స్ కూడా మనకి లెంతీ బోర్డర్స్ ఉంటుంది. ఇక్కడ పైపింగ్ వచ్చేసరికి కాంట్రాస్ట్ గా మనకి పళ్ళు కలర్ కాంబినేషన్ పర్పుల్ కొంచెం తీసుకున్నారు, డబల్ షేడ్. కడీ బోర్డర్ మీద మనకి బంచెస్ ఉంటుంది. ఇక్కడ బంచెస్ చూస్తున్నట్లయితే గోల్డ్ కలర్ ఒక క్రీపర్ ఇచ్చేసి ఫ్లవర్ అంతా కూడా మనకి గ్రీన్ అండ్ గోల్డ్ తీసుకున్నారు. పికాక్ వచ్చేసి పింక్ అండ్ గోల్డ్ తీసుకున్నారు. ఈ బంచెస్ అన్ని మనకి బోర్డర్ ఇచ్చారనమాట, బోర్డర్ లో కంటిన్యూ అవుతుంది. పైన చూసిన బంచెస్ సేమ్ శారీ అంతా కూడా కంటిన్యూ అవుతుంది. సేమ్ ఇదే డిజైన్ మనకి కింద కూడా బోర్డర్ అంతా కూడా మనకి బుటీస్ అనేవి శారీ అంతా కూడా ఇచ్చారు. లైట్ వెయిట్ ఉంటుంది, బుటీస్ మోడల్లో ఉంటుంది పట్టు శారీ. దీనికి టోటల్ గా మనకి కాంట్రాస్ట్ లుక్, బ్లూ కి పింక్ కలర్ అంటే పళ్ళు కలర్ కాంబినేషన్, ప్లెయిన్ బ్లౌజ్, హ్యాండ్స్ కూడా మనకి బిగ్ సైజ్ బోర్డర్స్ ఇస్తారన్నమాట. ఓకే, ఈ సారీ కాస్ట్ ఇది వచ్చేసి మనకి 7575 రూపీస్ పడుతుంది. 7575 రూపీస్ కి సారీ అవైలబుల్ ఉంది. నెక్స్ట్ ఇంకొక సారీ చూద్దాం. నెక్స్ట్ వచ్చేసి మనకి ఇది లైట్ వెయిట్ పట్టులోనే మనకి జూట్ పట్టు మిక్స్ ఉంటుంది అనమాట. పట్టు ఫ్యాబ్రిక్ లో జూట్ లైన్స్ ఇచ్చారు. పళ్ళు చూస్తున్నట్లయితే టోటల్ గా పింక్ కలర్ కాంబినేషన్. ఇక్కడ వచ్చేసి జరీతో క్రాస్ లైన్స్ మీద మనకి డాట్స్ టైపు ఏరో మార్క్ థ్రెడ్ వర్క్, గ్రీన్ కలర్ లైన్, టెంపుల్ డిజైన్. ఈ బార్డర్ అనేది మనకి శారీకి 3 లైన్స్ గా డిజైన్ చేశారు పళ్ళులో. మిడిల్ పార్ట్ లో ట్రీ టైప్ లో బంచెస్. ఇక్కడ చూసినట్లయితే గోల్డ్ అండ్ గ్రీన్ కలర్ థ్రెడ్ వర్క్ తో బంచెస్ ఇచ్చారు. అదొక బోర్డర్ లాగా 2 సైడ్స్ డిజైన్ చేశారు. శారీ అంతా కూడా మనం చూస్తే బోర్డర్స్ వచ్చేసరికి ఇక్కడ డబుల్ బోర్డర్ గా పైన పింక్ కలర్ ప్లెయిన్, ఇక్కడ గోల్డ్ కలర్ కడ్డీ బోర్డర్, పింక్ కలర్ ప్లెయిన్ ఇచ్చారు లెంతీగా. ఇక్కడ బంచెస్ వచ్చేసి గ్రీన్ కలర్ థ్రెడ్ వర్క్ గోల్డ్ కలర్ తో ట్రీ బంచ్ ఒకటి, పింక్ మీద వచ్చేసి పింక్ అండ్ గోల్డ్ కలర్ కాంబినేషన్ లో డిజైన్ చేశారు. అంటే మనకి శారీ అంతా కూడా బోర్డర్స్ మొత్తం కూడా మనకి డిజైన్ అనేది కంటిన్యూ అవుతుంది. సేమ్ డిజైన్ మిడిల్ పార్ట్ లో కూడా మనకి దగ్గరగా శారీ ఆల్ ఓవర్ ఇచ్చారు. శారీ అక్కడక్కడ మనం చూసినట్లయితే జూట్ లైన్స్ అనేది మనకి ఆల్టర్నేటివ్ గా శారీ అంతా కూడా కంటిన్యూ అవుతుంది. మెయిన్ కింద బోర్డర్ వచ్చేసరికి కాంట్రాస్ట్ గా మనకి కొంచెం లెంతీ బోర్డర్ తీసుకున్నారు. పింక్ ప్లేస్ లో గ్రీన్ వచ్చి పింక్ ఈ బోర్డర్ యాజ్ ఇట్ ఈస్ ఇచ్చి మనకి ఎక్స్ట్రా అనేది పింక్ అండ్ గ్రీన్ డబల్ షేడ్ బోర్డర్ ఒకటి ఇచ్చారనమాట. దానిపైన కూడా మనకి బంచెస్ అనేవి కంటిన్యూ చేశారు. టోటల్ శారీ అంతా కూడా మనకి ఇలా ఉంటుంది. బాగుంది కలర్ కాంబినేషన్. దీనికి బ్లౌజ్ వచ్చేసి పింక్ కలర్ కాంబినేషన్ ప్లెయిన్, హ్యాండ్స్ కి సేమ్ బోర్డర్స్ ఇస్తారు. ఓకే, ఈ సారీ కాస్ట్ అండి? ఇది వచ్చేసి 8600 పడుతుంది. 8600 రూపీస్ కి ఈ సారీ అవైలబుల్ ఉంది, జూట్ పట్టు. నెక్స్ట్ వచ్చేసి ఇది మనకి కళాక్షేత్రలో ఆల్ ఓవర్ శారీ అన్నమాట. ఫస్ట్ మనం పళ్ళు పార్ట్ చూస్తున్నట్లయితే ప్యారెట్ గ్రీన్ కలర్ కాంబినేషన్ పళ్ళు తీసుకున్నారు. ఇక్కడ వచ్చేసి మనకి ఒక ట్రీ లీఫ్ బంచ్ ఒకటి మనకి జిగ్జాగ్ లాగా బోర్డర్ 2 సైడ్స్ కూడా మనకి అంటే అక్కడ లెంతీగా తీసుకున్నారు, ఇక్కడ షార్ట్ సైజ్ లో తీసుకున్నారు. మిడిల్ పార్ట్ మనకి గ్రీన్ కలర్ మీద ఒక ట్రీ బంచ్ అనమాట. ట్రీ లీవ్స్ అన్ని కూడా మనకి గోల్డ్ కలర్ ఉంటుంది. ఫ్లవర్ వచ్చేసరికి మనకి పింక్ కలర్ బిగ్ సైజ్ ఫ్లవర్ అనేది బ్లూ కలర్ థ్రెడ్ వర్క్ తో మనకి ఇచ్చారు పళ్ళు పార్ట్. శారీ అంతా కూడా మనం చూస్తున్నట్లయితే పైన బోర్డర్ అనేది స్మాల్ సైజ్ కడ్డీ బోర్డర్ ఇచ్చారు. మిడిల్ పార్ట్ మనకి పింక్ కలర్ మీదంతా కూడా ఆల్ ఓవర్ డిజైన్ ఇచ్చారు. ఆల్ ఓవర్ అంతా కూడా జరీతో క్రీపర్ ఉంటుంది. బిగ్ సైజ్ మనకి మ్యాంగోస్ ఫ్లవర్స్ తీసుకున్నారు. అక్కడక్కడ మనకి మ్యాంగో బుటీ వచ్చేసి ఫ్లవర్ లో గ్రీన్ కలర్ అలాగే పర్పుల్ కలర్ థ్రెడ్ వర్క్ ఉంటుంది. శారీ అంతా కూడా మనకి ఇదే డిజైన్ ఆల్ ఓవర్ కంటిన్యూ అవుతుంది. 2 సైడ్స్ సేమ్ బోర్డర్ కంటిన్యూ అవుతాయి. ఓకే, దీనికి బ్లౌజ్ మనకి ప్యారెట్ గ్రీన్ కలర్ కాంబినేషన్, పళ్ళు కలర్ ప్లెయిన్ బ్లౌజ్ వస్తుంది. హ్యాండ్స్ కూడా కడ్డీ బోర్డర్, సేమ్ బోర్డర్స్.
దీనిలో కలర్స్ అండ్ డిజైన్స్ ఉంటాయండి, ప్రతిదీ కూడా మనకి కలర్ చాయిస్ ఉంటుంది, ప్లస్ డిజైన్స్ కూడా చాలా వెరైటీస్ ఉంటాయి. ఈ సారీ కాస్ట్ ఇది వచ్చి 7425 రూపీస్ పడుతుంది. 7425 రూపీస్ కి సారీ అవైలబుల్ ఉంది. నెక్స్ట్ ఇంకొక సారీ చూద్దాం. నెక్స్ట్ వచ్చేసి మనకి ఇది ఆవిష్కార్ పట్టు అన్నమాట, బ్రైడల్ వేర్. ఇది కూడా మనకి ఫస్ట్ మనం పళ్ళు పార్ట్ చూస్తున్నట్లయితే మనకు ఆరెంజ్ అండ్ రెడ్ మిక్స్ ఉన్నటువంటి డబల్ షేడ్ తీసుకున్నారు. ఇక్కడ లీఫ్ బోర్డర్, డాట్స్ బోర్డర్, అలాగే జిగ్జాగ్ బోర్డర్ ఇచ్చారు మనకి. 2 సైడ్స్ కూడా మిడిల్ లో మనకు ఒక లీఫ్ బంచ్ ఇచ్చారనమాట. అది మనకి జరీతో పళ్ళు పాటు ఉంటుంది. శారీ అంతా కూడా మనం చూస్తున్నట్లయితే బోర్డర్స్ అనేది మనకి ఇక్కడ డిజైనర్ బోర్డర్స్ ఇచ్చారు. ఇక్కడ డబల్ షేడ్ ఆరెంజ్ అండ్ రెడ్ కలర్ డబల్ షేడ్ తీసుకొని క్రీపర్ అనేది మనకి బిగ్ సైజ్ లో ఒక ఫ్లవర్ క్రీపర్ ఇచ్చారు గోల్డ్ కలర్ తో. ఇక్కడ రెడ్ కలర్ టిష్యూ మీద మనకి గ్రీన్ కలర్ థ్రెడ్ వర్క్ తో మ్యాంగో అండ్ ఫ్లవర్ బోర్డర్ ఇచ్చి బ్లూ కలర్ థ్రెడ్ వర్క్ తో ఒక బోర్డర్ ఇచ్చారు. టెంపుల్ డిజైన్ కూడా మనకి పింక్ కలర్ ఉంటుంది. పైన ఏదైతే బోర్డర్ చూసామో సేమ్ బోర్డర్ 2 సైడ్స్ కూడా మనకి కంటిన్యూ చేశారు. మిడిల్ పార్ట్ అనేది మనకి క్రీపర్స్ లా కాకుండా చిన్న చిన్న బుటీస్ ఇచ్చారు. మనకు ఒక లోటస్ ఫ్లవర్ బుటీస్ అనేవి స్మాల్ సైజ్ లో శారీ అంతా కూడా జరీతో కంటిన్యూ చేశారు అన్నమాట. దీనికి కింద బోర్డర్ కూడా సేమ్ 2 సైడ్స్ కూడా లెంతీ బోర్డర్స్ ఇచ్చారు. మామూలుగా అయితే 1 సైడ్ స్మాల్ సైజ్, ఇంకొక సైడ్ బిగ్ సైజ్ ఇస్తారు కదా, కానీ ఈ సారీలో అలా కాకుండా టోటల్ 2 సైడ్స్ కూడా ఈక్వల్ గా మనకి బోర్డర్ ఇచ్చారు. పల్లు కలర్ కాంబినేషన్, ప్లెయిన్ బ్లౌజ్ వస్తుంది. హ్యాండ్స్ కి క్రీపర్ మిస్ చేసి సేమ్ డిజైన్ కంటిన్యూ చేశారు. ఓకే, ఈ సారీ కాస్ట్ ఇది వచ్చేసి మనకి 10,400 పడుతుంది. 10,400 రూపీస్ కి సారీ అవైలబుల్ ఉంది. ఇలాంటి డిఫరెంట్ కలెక్షన్స్ మనకి విఘ్నేశ్వర సిల్క్స్ లో ఇంకా చాలా వెరైటీస్ ఉన్నాయండి. విఘ్నేశ్వర సిల్క్స్ వచ్చేసి మనకి టోటల్ గా 2 షోరూమ్స్. ఒకటి వచ్చేసి ఎర్రగడ్డ సుందర్ నగర్ కాలనీలో ఉంది, ఇంకొక షోరూమ్ కుకట్పల్లి విశ్వనాథ్ థియేటర్ దగ్గర భారత్ పెట్రోల్ బంక్ ఆపోజిట్ లో ఉంది. ఈ 2 షోరూమ్స్ లో కూడా మనకి హోల్సేల్. నెక్స్ట్ వచ్చేసి మనకి ఇది కొల్లాం పట్టు అన్నమాట. కొల్లాం పట్టులో మనకి ఏంటంటే ముగ్గు డిజైన్ అనేది ఇప్పుడు ఫ్యాషన్. మనం వర్క్ చేయించుకున్నా కూడా మనకి బ్లౌజెస్ కి ఎక్కువ ఈ డిజైన్ చేయించుకుంటున్నాము. ఇది మనకి శారీలో డిజైన్ చేశారు. పళ్ళు పార్ట్ కూడా మనకి మస్టర్డ్ ఎల్లో కలర్ కి మెహందీ గ్రీన్ కలర్ కాంబినేషన్ పళ్ళు తీసుకున్నారు. ఇక్కడ వచ్చేసి టోటల్ గా లోటస్ ఫ్లవర్ బోర్డర్ అనేది గోల్డ్ కలర్, మిడిల్ లో ఒక చిన్న ఫ్లవర్ అనేది పింక్ తీసుకొని 2 సైడ్స్ బోర్డర్ ఉంటుంది. మిడిల్ పార్ట్ అంతా కూడా మనకి ముగ్గు డిజైన్ ఇచ్చారనమాట. టోటల్ గోల్డ్ కలర్ జరీతో డిజైన్ చేశారు. అది మనకి పళ్ళు పార్ట్. శారీ అంతా కూడా మనం చూస్తున్నట్లయితే పైన బోర్డర్ వచ్చేసరికి గ్రీన్ మెహందీ గ్రీన్ కలర్ ప్లెయిన్ బోర్డర్, కింద గోల్డ్ కలర్ కడ్డీ బోర్డర్. ఈ మిడిల్ పార్ట్ మనం చూస్తే పర్పుల్ కలర్ థ్రెడ్ వర్క్ తో మనకి ముగ్గు డిజైన్ ఒక లైన్ లాగా మనకి డిజైన్ చేసి మిడిల్ లో మనకి ఒక చిన్న ఫ్లవర్ లాగా గ్రీన్ కలర్ థ్రెడ్ వర్క్ తో డిజైన్ చేశారు. ఇది శారీ అంతా కూడా మనకి ఈ డిజైన్ కంటిన్యూ అవుతుంది. బాగుంది, డిఫరెంట్ గా ఉంది. కింద వచ్చేసరికి మనకి స్కర్ట్ బోర్డర్ లాగా డిజైన్ చేశారు. పైన ఉన్న బోర్డర్ ని కంటిన్యూ చేస్తూ మనకి ఈ ఎల్లో కలర్ ప్లెయిన్ మీద మనకి ఒక పికాక్ ని డిజైన్ చేశారు. పికాక్ కూడా పైన తీసుకున్న మనకి 2 కలర్ థ్రెడ్ వర్క్ తోనే పికాక్ ని డిజైన్ చేశారనమాట. బోర్డర్ అంతా కూడా పికాక్ బంచెస్ కంటిన్యూ అవుతాయి మనకి. ఓకే, బ్లౌజ్ ఎలా వచ్చింది? బ్లౌజ్ వచ్చేసి కాంట్రాస్ట్ వస్తుంది మనకి. పల్లు కలర్ కాంబినేషన్ మెహందీ గ్రీన్ కలర్ ప్లెయిన్ బ్లౌజ్ వస్తుంది. ప్లెయిన్ ఇచ్చేసారు. హ్యాండ్స్ కి సేమ్ బోర్డర్స్ వస్తాయి. ఓకే, సారీ మిడిల్ పార్ట్ అంతా ఇలా ఉంటుంది. దీంట్లో కలర్ చాయిస్ కానీ డిజైన్స్ ఉన్నాయి. కలర్ చూద్దాం. ఓకే, నెక్స్ట్ వచ్చేసి మనం ఇందాక చూసిన సేమ్ శారీలోనే కలర్ డిఫరెన్స్ అన్నమాట. పల్లు సేమ్ వస్తుంది మనకి మెహందీ గ్రీన్ కలర్ కాంబినేషన్. ఇక్కడ కలర్ మాత్రమే మనకి చేంజ్ అవుతుంది. ఇది వచ్చేసి మనకి కాఫర్ సల్ఫేట్ బ్లూ కలర్ వస్తుంది. దీని మీద ఎల్లో కలర్ అండ్ బ్లూ కలర్ థ్రెడ్ వర్క్ తీసుకున్నారు. బోర్డర్స్ కూడా మనకి సేమ్ వస్తుంది. డిజైన్ కూడా మనం చూస్తే కింద కూడా సేమ్ బ్లూ మీద బ్లూ కలర్ థ్రెడ్ వర్క్ అండ్ ఎల్లో కలర్ థ్రెడ్ వర్క్ తో డిజైన్ ఇచ్చారు. పికాక్స్ ని బ్లౌజ్ కూడా మనకి పల్లు కలర్ కాంబినేషన్ బ్లౌజ్ ఇచ్చారు, అంటే బోర్డర్స్ అండ్ పల్లు. దీంట్లో 4 కలర్స్ వస్తాయి. మనం 2 కలర్స్ చూస్తున్నాం. ఇంకా మనకి మెరూన్ రెడ్ కలర్ కానీ ఇంకా పింక్ కలర్, ఇలా కలర్స్ అనేవి మనకు వస్తూ ఉంటాయి. ఈ సారీ కాస్ట్ ఇది వచ్చేసి 4,380 రూపీస్ పడుతుంది. 4,380 రూపీస్ కి సారీ అవైలబుల్ ఉంది. నెక్స్ట్ ఇంకొక సారీ చూద్దాం. నెక్స్ట్ వచ్చేసరికి మనకి ఇది గ్లాస్ సిల్క్ సారీ వస్తుంది. గ్లాస్ సిల్క్. ఓకే, ఇక్కడ మనకి గ్రే కలర్ కాంబినేషన్, లైట్ గ్రే కలర్స్ తీసుకున్నారు సారీ బేస్. ఇక్కడ వచ్చేసి మనకి పళ్ళు అంటూ జస్ట్ ఒక సిబూరి ప్రింట్ లాగా ఆరెంజ్ కలర్ అండ్ మ్యాంగో ఎల్లో కలర్ కాంబినేషన్. 2 సైడ్స్ కూడా మనకి బ్లాక్ కలర్ అవుట్ లైన్ తీసుకున్నారు. బోర్డర్స్ షోల్డర్ పార్ట్ బోర్డర్ చూస్తున్నట్లయితే మనకు ఒక చిన్న రిబ్బన్ బోర్డర్ కాంట్రాస్ట్ గా మనకి ఈ లైట్ గ్రే కలర్ కి గోల్డ్ అండ్ బ్లాక్ కలర్ కాంబినేషన్ బోర్డర్ ఉంటుంది. ఈ మిడిల్ పార్ట్ అంతా కూడా మనకి చాలా లైట్ వెయిట్ ఉంటుందండి. గ్లాస్ సిల్క్ మనకి ఫాలింగ్ ఫ్యాబ్రిక్ కూడా మనకి ఇది. ఇక్కడ చూస్తే ఒక ట్రయాంగిల్ షేప్స్ మనకి పళ్ళులో ఏదైతే సిబూరి ప్రింట్ చూసామో సేమ్ అదే షేడ్స్ లో మనకి వీవింగ్ లోనే మనకి ట్రయాంగిల్స్ డిజైన్ ఉంటుంది. శారీ అంతా కూడా మనకి ఆల్ ఓవర్ ఉంటుంది. ఇది కింద బోర్డర్ అనేది మనకి డిజైనర్ గా తీసుకున్నారు.
ఓకే, ఇక్కడ బోర్డర్ చూస్తున్నట్లయితే పైన చూసిన బోర్డర్ ని కంటిన్యూ చేస్తూ ఎక్స్ట్రాగా మనకి ఈ గ్రే కలర్ మీద బ్లాక్ కలర్ థ్రెడ్ వర్క్ తోనే ఒక ట్రీ బంచ్ ఇచ్చి ఆరెంజ్ కలర్ తో మనకి ఫ్లవర్ డిజైన్ ఇచ్చారు. ఇది శారీ అంతా కూడా ఈ బోర్డర్ అనేది కంటిన్యూ అవుతుంది. చాలా లైట్ వెయిట్ ఫాలింగ్ ఉంటుంది. బ్లౌజ్ వచ్చేసి మనకి శారీ మిడిల్ పార్ట్ లో ఉన్నటువంటి సిబూరి ప్రింట్ ఏదైతే కాంబినేషన్ ఉందో సేమ్ అదే ఫ్యాబ్రిక్ ని మనకి బ్లౌజ్ ఇచ్చారనమాట. హ్యాండ్స్ కూడా మనకి సేమ్ బోర్డర్ కాంట్రాస్ట్ బ్లౌజ్ వచ్చింది. దీంట్లో కలర్స్ కానీ దీంట్లో డిజైన్స్ చాలా ఉంటాయండి. మనకి ఈ గ్లాస్ సిల్క్ శారీస్ లో మనకి డిజైన్స్ ఒకసారి చూద్దాం. నెక్స్ట్ వచ్చేసి ఇది కూడా మనకి గ్లాస్ సిల్క్ లోనే ఇంకో డిజైన్ అన్నమాట. మనం డిజైన్ చేంజ్ ఉంటుంది. ఫ్యాబ్రిక్ అయితే సేమ్ ఉంటుంది. ఇక్కడ వచ్చేసి బ్లూ కలర్ థ్రెడ్ వర్క్ వీవింగ్ లోనే మనకు ఒక బోర్డర్ లాగా 2 సైడ్స్ కడీ బోర్డర్స్ ఇచ్చారు స్మాల్ సైజ్. అది మనకి పళ్ళు పార్ట్. శారీ అంతా కూడా మనం చూస్తే లైట్ బేబీ పింక్ కలర్ కాంబినేషన్. ఇక్కడ గోల్డ్ కలర్ కడ్డీ బోర్డర్ వీవింగ్ లోనే మనకి ఈ బోర్డర్ అనేది ప్లెయిన్ బార్డర్ ఇచ్చారు. ఇక్కడ శారీ బేస్ అంతా కూడా మనకి పింక్ కలర్ మీద క్రాస్ లైన్స్ అనేవి బ్లూ కలర్ తీసుకున్నారు. కాపర్ సల్ఫేట్ బ్లూ థ్రెడ్ వర్క్ తో మనకి లైన్స్ ఇచ్చారు. కింద సైడ్ అనేది స్కర్ట్ బార్డర్ లాగా మనకు ఒక డిజైన్ ఇచ్చారనమాట. పైన బార్డర్ ని కంటిన్యూ చేస్తూ వీవింగ్ లోనే మనకి లీఫ్ క్రీపర్ ఇచ్చేసి ఫ్లవర్ బంచెస్ అనేవి పైన తీసుకున్న బ్లూ కలర్ థ్రెడ్ వర్క్ తో ఫ్లవర్ బంచెస్ ఇచ్చారు. అంటే శారీ అంతా కూడా మనం చూస్తున్నట్లయితే ఈ బార్డర్ అనేది కంటిన్యూ అవుతుంది. ఓకే, బ్లూ కలర్ తో మనకి బ్లౌజ్ పార్ట్ ఇచ్చారు. బ్లౌజ్ అనేది సేమ్ పింక్ కలర్ శారీలో కూడా ఎలా క్రాస్ లైన్స్ బ్లూ ఉంది కాబట్టి కాంట్రాస్ట్ గానే బ్లౌజ్. ఇంకొక డిజైన్ చూద్దాం. దీంట్లో ఇంకో డిజైన్. నెక్స్ట్ ఇది ఒక సేమ్ ఫ్యాబ్రిక్ లోనే మనకి డిజైన్ గ్లాస్ సిల్క్ లోనే. ఇక్కడ వచ్చేసి ప్యారెట్ గ్రీన్ అంటే కొంచెం మనకి ఎల్లోయిష్ గ్రీన్ షేడ్ లో తీసుకున్నారు థ్రెడ్ వర్క్ తో. కడీ లైన్స్ ఉంటుంది. ఇక్కడ వచ్చేసి మనకి షేడ్స్ లాగా మనం చూస్తున్నట్లయితే పైన గ్రీన్ కలర్ బోర్డర్ గోల్డ్ కంటిన్యూ చేసి ఇక్కడ క్రాస్ లైన్స్ అనేవి పళ్ళు కలర్ కాంబినేషన్ అలాగే బ్లూ కలర్ థ్రెడ్ కాంబినేషన్ తీసుకున్నారు. అంటే ఒక లైన్ అది ఒక లైన్ మనకి బ్లూ కలర్ ఇట్లా ఆల్టర్నేటివ్ గా శారీ అంతా కూడా డిజైన్ ఉంటుంది. కింద వచ్చేసి మనకి ఏంటంటే బంచెస్ స్టైల్. అంటే ఇందాక మనం క్రీపర్ చూసాము. ఇది వచ్చేసి బ్లూ కలర్ మీద మనకి లైట్ గ్రీన్ అండ్ ఎల్లో కాంబినేషన్ లో సర్కిల్స్ అన్నమాట ఫ్లవర్ బంచ్. ఈ బంచెస్ శారీ అంతా కూడా కంటిన్యూ అవుతుంది. ఓకే, మొత్తం ఫుల్ శారీ అంతా కూడా. ఇది చాలా లైట్ వెయిట్ కూడా ఉంటుంది మనకి. ఇది దీనికి బ్లౌజ్ వచ్చేసి మెహందీ గ్రీన్ కలర్ సేమ్ పళ్ళు కలర్ బోర్డర్ అండ్ పళ్ళు. దీనిలో ఇంకొక డిజైన్ కూడా ఉంది. నెక్స్ట్ వచ్చేసి ఇది మనకి లైట్ స్కై బ్లూ కలర్ కాంబినేషన్ వస్తుంది. ఇక్కడ పళ్ళు చూసినట్లయితే బ్రిక్ కలర్ కాంబినేషన్ లో థ్రెడ్ వర్క్ తో పళ్ళు అండ్ 2 సైడ్స్ కడ్డీ లైన్స్ ఇచ్చారు. శారీలో వచ్చేసరికి బ్లూ కలర్ గోల్డ్ కలర్ 2 సైడ్స్ ఉంటుంది. ఇది వచ్చేసి మిడిల్ పార్ట్ మనకి ఈ లైట్ బ్లూ కలర్ మీద మనకి క్రాస్ క్రీపర్స్ అన్నమాట. అది కూడా ఆరెంజ్ కలర్ థ్రెడ్ వర్క్ తో క్రీపర్స్ తీసుకొని ఫ్లవర్స్ వచ్చేసరికి బ్లూ కలర్ అవుట్ లైన్ ఆరెంజ్ ఉంటుంది. శారీ అంతా కూడా మనకి క్రీపర్స్ క్రాస్ క్రీపర్స్ ఉంటుంది. శారీ స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు కూడా మనకి ఇలాగే ఉంటుంది. పళ్ళులో ఏ కలర్ అయితే ఇచ్చారో అదే కలర్ తో మనకి టోటల్ బ్లౌజ్ బ్లూ కలర్ కాంబినేషన్ తో మనకి చిన్న బోర్డర్ కూడా యాడ్ చేశారు. ఈ సారీస్ లో ఒక్కొక్క సారీ ఒక్కొక్క డిఫరెంట్ డిజైన్ అండి. దాంట్లో మనకి కలర్ చాయిస్ కూడా ఉంటుంది. అంటే ఈ డిజైన్ లో ఒక 4 కలర్స్, ఇంతకు ముందు చూసిన దాంట్లో 4 కలర్స్. ఈ సారీ కాస్ట్ ఎంత ఉంటుంది? 2100 పడుతుందండి. ఈ సారీ కాస్ట్ వచ్చేసి 2100 రూపీస్ కి అవైలబుల్ ఉంది. ఇలాంటి కలర్ఫుల్ కలెక్షన్స్ మనకి విఘ్నేశ్వర సిల్క్స్ లో ఇంకా చాలా వెరైటీస్ ఉన్నాయండి. విఘ్నేశ్వర సిల్క్స్ టోటల్ గా మనకి 2 షోరూమ్స్ కూడా హోల్సేల్ షోరూమ్స్. మీరు తప్పకుండా ఒకసారి విజిట్ చేయండి. నెక్స్ట్ ఇంకొక సారీ చూద్దాం. నెక్స్ట్ వచ్చేసి మనకి ఇది అస్సాం కోటా సపోటా కలర్. ఇక్కడ వచ్చేసి పళ్ళు పార్ట్ చూస్తున్నట్లయితే మనకి కోటాలో ఎక్కువగా పళ్ళుని డిజైన్ షార్ట్ ఇస్తారు. మనకి జస్ట్ ఒక బోర్డర్ వైస్ తీసుకుంటారు. మనకి క్రీమ్ కలర్ గోల్డ్ కలర్ తో లైన్స్ ఇచ్చేసి కాపర్ కలర్ గోల్డ్ బ్లూ కలర్ 2 సైడ్స్ ఇచ్చారు. శారీ అంతా కూడా మనం చూస్తున్నట్లయితే పళ్ళులో చూసిన సేమ్ బోర్డర్ ని మనకి షోల్డర్ పార్ట్ కంటిన్యూ చేశారు. కింద సైడ్ కూడా మనకి సేమ్ ఉంటుంది. 2 సైడ్స్ కూడా సేమ్ బోర్డర్. ఈ మిడిల్ పార్ట్ అంతా కూడా మనకి చిన్న చిన్న ఫ్లవర్ బుటీస్ ఇచ్చారు. అది గోల్డ్ అండ్ బ్లూ కలర్ థ్రెడ్ వర్క్ తో మనకి డిజైన్ తో స్మాల్ బుటీస్ దగ్గరగా ఆల్ ఓవర్ ఉంటుంది. మెయిన్ ఈ శారీకి కింద సైడ్ బోర్డర్ అనేది డిజైనర్ అన్నమాట. మనం ఇక్కడ మొత్తం వస్తుంది. శారీ స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు కూడా మనకి ఈ బోర్డర్ అనేది కంటిన్యూ అవుతుంది. పికాక్స్ కాకుండా బర్డ్స్ ఇచ్చారు. అది ఒక క్రీపర్ మీద ఇచ్చారు. క్రీపర్ అంతా కూడా మనకి గోల్డ్ కలర్ జరీతో డిజైన్ చేశారు. ఈ బర్డ్స్ వచ్చేసరికి మనకి గోల్డ్ అండ్ బ్లూ కలర్ థ్రెడ్ వర్క్. శారీ అంతా కూడా మనకి ఆ క్రీపర్ ఉంటుంది. ఓకే, బుటీస్ అనేవి మనకి 2.5 మీటర్ వరకు ఉంటుంది. 2.5 మీటర్ ఫ్రిల్ పార్ట్ లో మనకి బుటీస్ మిస్ చేసి ఓన్లీ క్రీపర్ అనేది కంటిన్యూ చేశారు. దీనికి బ్లౌజ్ చందేరి ఫ్యాబ్రిక్. బ్లౌజ్ వచ్చేసి మనకి చందేరి ప్లెయిన్ తీసుకొని హ్యాండ్స్ కి సేమ్ బోర్డర్ ఇచ్చారు. ఓకే, దీంట్లో కూడా మనకి కలర్ చాయిస్ ఉంటుంది. 4 కలర్స్ వస్తాయి. మనం ఇంకొక కలర్ చూద్దాం.
నెక్స్ట్ ఇంకొక కలర్, బేస్ కలర్ అనేది మనకి సేమ్ ఉంటుంది, డిజైన్ కూడా సేమ్ ఉంటుంది, జస్ట్ మనకి అవుట్ లైన్ కలర్స్ మాత్రమే మనకి చేంజ్ అవుతాయి. అంటే ఇందాక మనం చూసే రెడ్ కలర్ బ్లూ కలర్, అందులోనే మనకి రెడ్ ఉంటుంది, బ్లూ ఉంటుంది, ఓకే, ఇంకా వేరే కలర్స్ కూడా ఉన్నాయి కానీ మనం 2 కలర్స్ చూస్తున్నాం. ఇక్కడ బ్లాక్ తీసుకున్నాం, ఫ్లవర్స్ కూడా బ్లాక్ అండ్ గోల్డ్ ఉంటుంది, 2.5 మీటర్ ఈ బుటీస్ ఉంటాయి. కింద వచ్చేసి సేమ్ క్రీపర్ అనేది మనకి కంటిన్యూ అవుతుంది, అవుట్ లైన్ బ్లాక్ తీసుకున్నారనమాట. ఓకే, దీనిలో ఇంకా వేరే కలర్స్ కూడా మనకి అవైలబుల్ ఉన్నాయి. అంటే బేస్ అయితే సేమ్ ఉంటుంది, థ్రెడ్ వర్క్ కలర్స్ మాత్రమే మనకి చేంజ్ అవుతూ ఉంటాయి. ఈ సారీ కాస్ట్ ఇది వచ్చేసి 1940 రూపీస్ పడుతుంది. 1940 రూపీస్ కి సారీ అవైలబుల్ ఉంది. నెక్స్ట్ ఇంకో కలర్ఫుల్ సారీ చూద్దాం. నెక్స్ట్ వచ్చేసి మనకి ఇది బెనారస్ కోటా శారీ అనమాట. బోర్డర్స్ కూడా మనం చూస్తున్నట్లయితే ఇక్కడ వచ్చేసి వీవింగ్ లోనే మనకి ఒక బోర్డర్ లాగా ఇచ్చారు. అంటే మనకి గోల్డ్ కలర్, కాపర్ కలర్, సిల్వర్ కలర్ 3 కలర్స్ తో ఒక జిగ్జాగ్ లాగా బోర్డర్, అటాచ్డ్ బోర్డర్. కింద క్రీమ్ కలర్ రా సిల్క్ మీద టోటల్ గా మనకి కుందన్స్ మనకి ఒక బోర్డర్ ఇచ్చారనమాట, లీఫ్ అండ్ ఫ్లవర్స్ లాగా. 3 సైడ్స్ కూడా మనకి సేమ్ ఉంటుంది. పళ్ళు వచ్చేసరికి జస్ట్ ఒక బెనారస్ ప్యాచ్ ఇచ్చారు మనకి, అది ఎల్లో కలర్ డబల్ షేడ్ తీసుకొని బెనారస్ బుటీస్ ఇచ్చారనమాట. వీవింగ్ లోనే మనకు ఒక సర్కిల్స్ ఉంటుంది, అది వచ్చేసి మనకి ఎల్ షేప్ లో డిజైన్ చేశారు. కింద బోర్డర్ అంతా కూడా మనకి సేమ్ ఉంటుంది, స్మాల్ సైజ్ లో, అక్కడ బిగ్ సైజ్ లో ఉంటుంది. కానీ కలర్ కాంబినేషన్ చాలా బాగుంది, పింక్ అండ్ ఎల్లో కలర్ కాంబినేషన్. పింక్ కూడా మనకి షైనింగ్ ఉంటుంది, పట్టు టైప్ ఆఫ్ లుక్ ఉంటుంది. శారీ అంతా కూడా ప్లెయిన్, కింద బోర్డర్ మాత్రం కంటిన్యూ చేశారు. దీనికి బ్లౌజ్ కాంట్రాస్ట్, పళ్ళులో అలాగే కింద బోర్డర్ లో ఏదైతే మనకి సేమ్ డిజైన్ ఇచ్చారో అదే డిజైన్ ఇక్కడ కూడా కంటిన్యూ చేశారు. మొత్తం ఎల్లో కలర్, టోటల్ గా కాంట్రాస్ట్ బ్లౌజ్, డిజైనర్ బ్లౌజ్. నెక్స్ట్ వచ్చేసి ఇది వచ్చేసి మనకి సీ బ్లూ, అది సీ గ్రీన్ కలర్ కాంబినేషన్, ఇది బ్లూ కలర్ కాంబినేషన్ సేమ్ వస్తుంది అనమాట. మనకి బోర్డర్స్ కానీ పళ్ళు ప్యాచ్ కూడా సేమ్ ఉంటుంది, సేమ్ బోర్డర్ మనకి కింద కూడా కంటిన్యూ చేస్తారు. వీటి కాస్ట్ ఎంత ఉంది? ఇది వచ్చేసి మనకి 3200 పడుతుంది. 3200 రూపీస్ కి ఈ సారీస్ అవైలబుల్ ఉన్నాయి. టోటల్ గా మనకి ఫాలింగ్ మెటీరియల్ తో డిజైనర్ సారీస్ అన్నమాట. అంటే ఏ ఒకేషన్ కైనా కట్టుకునే విధంగా, మ్యారేజ్ కానీ నార్మల్ ఏ ఒకేషన్ కైనా కట్టుకునే విధంగా ఉన్నాయి, చాలా కలర్ఫుల్ గా కూడా ఉన్నాయి. నెక్స్ట్ ఇది వచ్చేసి మనకి జైపూర్ కోట ప్రింటెడ్ శారీ అనమాట. మనకి జైపూర్ కోట మెటీరియల్ ప్రింటెడ్ శారీ వస్తుంది. మనకి ఇక్కడ పళ్ళు చూస్తున్నట్లయితే అంటే మొత్తం కూడా మనకి వైట్ బేస్ తీసుకొని ప్రింట్స్ అనేవి మనకి డిఫరెంట్ ప్రింట్స్ ఇచ్చారు. ఇక్కడ వచ్చేసి మనకి గ్రే కలర్ కాంబినేషన్ మీద ఒక సీనరీ లుక్ ఉన్నటువంటి ప్రింట్స్ ని మనకి ఆల్టర్నేటివ్ గా ప్రతి ఒక్క లైన్ లో కూడా ఒక డిఫరెంట్ డిజైన్, సేమ్ రిపీట్ కాకుండా మనకి వేరే వేరే ఇచ్చారు. లాస్ట్ లో మనకి కడి ఇచ్చి 2 సైడ్స్ కూడా పింక్ కలర్ అవుట్ లైన్ ఇచ్చారు. శారీ వచ్చినట్లయితే మనకి బార్డర్స్ వచ్చేసి మనకి కాంట్రాస్ట్ గా 2 సైడ్స్ కూడా మనకి వేరియేషన్ ఉంటుంది. పైన వచ్చేసి సాటిన్ బార్డర్ మనకి పింక్ కలర్, గోల్డ్ కలర్ లైన్స్ ఉంటుంది. కింద వచ్చేసరికి మనకి గోల్డ్ కలర్ కడ్డీ బార్డర్ ఇచ్చారు, పింక్ కలర్ ఆపోజిట్ ఉంటుంది. 2 సైడ్స్ కూడా మనకి డిఫరెంట్ బార్డర్స్ ఉంటాయి. మిడిల్ పార్ట్ అనేది మనకి ఈ వైట్ మీద గ్రే కలర్ డిజైన్ అండి. ఎలిఫెంట్ మీద మనకు ఒక ట్రీ బంచ్ లాగా డిజైన్ చేశారు, అది కూడా గ్రే కలర్ కాంబినేషన్ లోనే ప్రింట్ ఉంటుంది. టోటల్ శారీ అంతా కూడా మనకి చాలా దగ్గర ఇచ్చారు, మొత్తం కూడా ఆల్ ఓవర్ ఉంటుంది. ఓకే, దీనికి బ్లౌజ్ వైట్ కలర్ కాంబినేషన్, శారీ బేస్ కలర్ కాంబినేషన్ చేశారు. బోర్డర్స్ కూడా సేమ్ వస్తుంది. దీంట్లో మనకి కలర్ ప్రింట్స్ డిఫరెంట్ ప్రింట్స్ ఉంటాయి, డిజైన్స్ వేరే. ఒకసారి ఏంటంటే మన ఓన్ డిజైన్స్, ప్రింటింగ్ అంతా కూడా మన ఓన్ ఉంటుంది. అందుకని ప్రింట్స్ డిఫరెంట్ ప్రింట్స్. ఒకసారి డిజైన్ చూద్దాం. ఇంకొక డిజైన్ సేమ్ మనకి బేస్ అంతా కూడా వైటే ఉంటుంది. ఇక్కడ పళ్ళు గ్రీన్ కలర్ తో ఒక క్రీపర్ జిగ్జాగ్ లాగా ప్రింట్ 2 సైడ్స్, మిడిల్ లో మనకి వైట్ మీద ఒక పింక్ కలర్ ఫ్లవర్ బంచ్. ఇది పళ్ళు పార్ట్. ఇక్కడ బోర్డర్స్ కూడా మనకి ఏంటంటే స్మాల్ సైజ్ బోర్డర్స్ ఇచ్చారు, పింక్, గోల్డ్, గ్రీన్ కలర్ బోర్డర్స్ ఇచ్చారు. ఈ బోర్డర్స్ మనకి కింద సైడ్ కొంచెం లెంతీగా తీసుకున్నారు, గ్రీన్ కలర్ లెంతీగా, గోల్డ్ కలర్ 2 సైడ్స్, మిడిల్ లో పింక్ ఇచ్చారు. ఈ మిడిల్ పార్ట్ అంతా కూడా మనం చూస్తున్నట్లయితే అవుట్ ఓన్లీ క్రీపర్ పార్ట్ ఉంటుంది అనమాట. మనకి ఇందాక బంచెస్ స్టైల్ చూసాము, ఇది వచ్చేసి ఆల్ ఓవర్ క్రీపర్ ఉంటుంది. వైట్ కలర్ తో మనకి ఆల్ ఓవర్ క్రీపర్ ఇచ్చి ఫ్లవర్ వచ్చేసి లీఫ్ మాత్రం పింక్ అండ్ గ్రీన్ కలర్ కాంబినేషన్ లో ఫ్లవర్ ప్రింట్ ఇచ్చారు. శారీ అంతా కూడా మనకి స్మాల్ సైజ్ ప్రింట్ క్రీపర్ ఉంటుంది. దీనికి వైట్ కలర్ బ్లౌజ్, సేమ్ బోర్డర్స్ మాత్రం మళ్ళీ సేమ్ శారీలో ఉన్నటువంటి బోర్డర్స్ ఇచ్చారు. దీంట్లో ఇంకొక డిజైన్ చూద్దాం. నెక్స్ట్ వచ్చేసి మనకి ఇది సేమ్ వైట్ బేస్ మీద పళ్ళు డిజైన్ మారుతుంది. గ్రీన్ కలర్ ప్రింట్, పింక్ కలర్ తో డైమండ్ డిజైన్, కడీ బోర్డర్, 2 సైడ్స్ పింక్ బోర్డర్. శారీ ప్రింట్ అనేది మనం చూస్తున్నట్లయితే బోర్డర్స్ ఇక్కడ మనం ఫస్ట్ చూసిన బోర్డర్స్ పింక్ అండ్ గోల్డ్ కలర్ బోర్డర్ వస్తుంది. కింద వచ్చేసి గోల్డ్ అండ్ పింక్ కలర్ లైన్స్ అన్నమాట, ఆపోజిట్ ఉంటుంది మనకి. మిడిల్ పార్ట్ మనం చూస్తున్నట్లయితే ఇది స్ట్రైట్ క్రీపర్స్ ఇచ్చారు మనకి, ఇది పైథానీ టైప్ ఆఫ్ డిజైన్. అవును, ఇక్కడ గ్రీన్ కలర్ తో మనకి లీఫ్ డిజైన్, బర్డ్స్ అండ్ ఫ్లవర్స్ వచ్చేసి ఎల్లో అండ్
పింక్ కలర్ కాంబినేషన్. శారీ అంతా కూడా మనకి ఈ ప్రింట్ అనేది కంటిన్యూ అవుతుంది ఫుల్ అన్నమాట. చాలా లైట్ వెయిట్ ఉంటుందండి ఇది. దానిలోనే ఇంకొక డిజైన్, ఇది మనకి వైట్ మీదే పళ్ళు ఇందాక చూసిన సేమ్ పళ్ళుని డిజైన్ చేసి ఇక్కడ బోర్డర్స్ వచ్చేసి 2 సైడ్ సాటిన్ బోర్డర్ పింక్ అండ్ గోల్డ్, కింద గోల్డ్ కలర్ అండ్ పింక్ కలర్ అవుట్ లైన్ తీసుకున్నారనమాట మనకి ఆపోజిట్. మిడిల్ పార్ట్ అంతా కూడా మనకి క్రాస్ లో మనకి ఒక క్రీపర్ మీద బర్డ్స్ ని ప్రింట్ చేశారు. మందార పూల టైప్ ఆఫ్ డిజైన్. అది కూడా మనకి గ్రీన్ అండ్ పింక్ ఎల్లో కలర్ కాంబినేషన్ లో ఒక క్రాస్ లైన్స్ లాగా ప్రింట్ ఉంటుంది మనకి. శారీ అంతా కూడా మనకి ఇలాగే ప్రింట్ ఉంటుంది. వైట్ కలర్ బ్లౌజ్ సేమ్ ఇంతకు ముందు మనం చూసిన సారీస్ లాగానే బ్లూ కలర్ బోర్డర్. కూడా మనకి ఇంకా డిఫరెంట్ ప్రింట్స్ అనేవి మనం చేయిస్తూ ఉంటాము. మనం కొన్ని ప్రింట్స్ అనేవి ఇప్పుడు చూసామన్నమాట. ఈ సారీ కాస్ట్ ఎంత? ఇది వచ్చేసి 1575 రూపీస్ పడుతుంది. ఓకే, ఈ లైట్ వెయిట్ డిజైనర్ సారీ కాస్ట్ వచ్చేసి 1575 రూపీస్ కి అవైలబుల్ ఉంది. నెక్స్ట్ ఇంకొక సారీ చూద్దాం. నెక్స్ట్ వన్ ఇవి వచ్చేసి మనకి కోరా ప్రింటెడ్ శారీ చూస్తున్నాం. కోరా ప్రింటెడ్. ఇవి మనకి ఏంటంటే చాలా లైట్ వెయిట్ ఉంటుంది, పెట్టుబడులకు కూడా చాలా రీజన్ గా ఉంటుంది అనమాట. గ్రాండ్ గా కూడా మనకి కనిపిస్తూ ఉంటాయి. ఈ పీచ్ కలర్ కాంబినేషన్ మనం చూస్తున్నాము. ఇక్కడ జరీ టిష్యూ లైన్స్ తో పళ్ళు ఇచ్చి దాని మీద మనకి ప్రింట్ ఇచ్చారు. ట్రీ ఇచ్చి ఒక క్రీపర్ లీఫ్ ఇచ్చారనమాట. బుటీస్ కూడా మనకి ఒక ఫ్లవర్ అండ్ ఆరెంజ్ అండ్ గ్రీన్ కలర్ తీసుకున్నారు. సేమ్ మనకి ఇక్కడ చూసిన ప్రింట్ స్మాల్ సైజ్ లో హట్ అండ్ కోకోనట్ ట్రీస్ తో డిజైన్ చేశారు. ఇది మనకి పళ్ళు పార్ట్. శారీ అంతా కూడా మనం చూస్తున్నట్లయితే పైన వచ్చేసి మనకి పీచ్ కలర్ అవుట్ లైన్, గోల్డ్ కలర్ రిబ్బన్ బార్డర్ ఉంటుంది. మిడిల్ పార్ట్ అంతా కూడా ఫ్లవర్స్ అనేవి మనకి ఆరెంజ్ అండ్ గ్రీన్ కలర్ థ్రెడ్ వర్క్, గ్రీన్ కలర్ తో ప్రింట్ ఇచ్చారు మనకి. ఈ ఫ్లవర్ బుట్టి శారీ అంతా కూడా కంటిన్యూ. సెల్ఫ్ లైన్స్ కూడా ఉన్నాయి. కింద బార్డర్ వచ్చేసరికి మనకి కడీ బార్డర్ ఇచ్చారనమాట జరీతో. మనం పళ్ళులో ఏదైతే హట్స్ అండ్ ట్రీస్ డిజైన్ చూసామో లీఫ్ బార్డర్, సేమ్ ప్రింట్ మనకి బార్డర్ అంతా కూడా ఎండింగ్ వరకు కలంకారీ ప్రింటెడ్ స్టైల్లో తీసుకున్నారు. శారీ మొత్తం వస్తుందండి మనకి బోర్డర్ అనేది. ఈ సారీకి బ్లౌజ్ వచ్చేసి సేమ్ అండి, రన్నింగ్ బ్లౌజ్ ఇచ్చారు పీచ్ కలర్ కాంబినేషన్ తోనే. కింద బ్లౌజ్ హ్యాండ్స్ కి కడ్డీ బోర్డర్ అనేది బిగ్ సైజ్ ఉంటుంది. పైన స్మాల్ సైజ్ కింద బిగ్ సైజ్ ఇచ్చారు. దీంట్లో మనకి డిజైన్స్ అండ్ కలర్స్ అంటే సేమ్ డిజైన్ లో కలర్ చాయిస్ కూడా ఉంటుంది. దీంట్లో ఇంకో డిజైన్ కూడా డిజైన్స్ చూద్దామా? ఓకే, దాంట్లోనే ఇంకొక డిజైన్ లైట్ బేబీ పింక్ కలర్ కాంబినేషన్ వస్తుంది. ఇక్కడ మనకి మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్ మసాబా ప్రింట్స్ అంటారనమాట. ఆ ప్రింట్స్ ని తీసుకొని మనకి ఇక్కడ కూడా ఒక ఫ్లవర్ డిజైన్ టిష్యూ మీద సేమ్ ప్రింట్ ఉంటుంది. ఇక్కడ వచ్చేసి ప్రింట్స్ మనకి 2 వేరియేషన్, మనకి ఒక హట్ టైప్ ఒక ఫ్లవర్ డిజైన్, కడ్డీ బోర్డర్. కింద కూడా మనకి సేమ్ టిష్యూ మీద మనకి సేమ్ మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్స్ ఇచ్చారు. పళ్ళులో ఉన్న డిజైన్ సేమ్ మనకి ఇక్కడ బోర్డర్ లో ఇచ్చారు. శారీ అంతా కూడా ఆల్ ఓవర్ ఉంటుంది మనకి. రన్నింగ్ బ్లౌజ్, ప్రింట్ మిస్ చేస్తే రన్నింగ్ బ్లౌజ్ వస్తుంది. దీంట్లోనే సేమ్ డిజైనింగ్ లోనే ఇంకొక కలర్ చూద్దాం. ఓకే, సేమ్ డిజైనింగ్ లో కలర్ వేరియేషన్, లైట్ గ్రీన్ కలర్ కాంబినేషన్, సేమ్ డిజైన్ ఉంటుంది. బోర్డర్స్ కూడా మనకి సేమ్, కింద కూడా మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్స్ సేమ్ ఉంటుంది అనమాట. ఓకే, దీనిలో కలర్ చాయిస్ అవైలబుల్ ఉంది. అలాగే డిఫరెంట్ డిజైన్స్ కూడా మనకి అవైలబుల్ ఉన్నాయి. ఈ సారీ కాస్ట్ ఎంత? ఇది వచ్చేసి మనకి 710 రూపీస్ పడుతుంది. చాలా రీజనబుల్ అమౌంట్, ఓన్లీ 710 రూపీస్కి అవైలబుల్ ఉంది. విఘ్నేశ్వర సిల్క్స్లో ప్యూర్ కంచిపట్టు డిజైనర్ సారీస్తో పాటు మన పెట్టుబడికి సంబంధించినటువంటి ఆల్ వెరైటీస్ కూడా అవైలబుల్ ఉంటాయి. ఓన్లీ ఈ సారీ కాస్ట్ వచ్చేసి ఓన్లీ 710 రూపీస్. నెక్స్ట్ ఇంకొక సారీ చూద్దాం. నెక్స్ట్ వన్ ఇది వచ్చేసి మనకి బైలు సిల్క్ వస్తుంది. అంటే మనం బైలు సిల్క్ లో రెగ్యులర్ గా ప్రింటెడ్ స్టైల్ లేదంటే ప్లెయిన్ పట్టు మిక్స్ తో చూస్తుంటాం. ఇది మనకి వర్క్ స్టైల్లో డిజైన్ చేశారనమాట. ఫస్ట్ పళ్ళు పార్ట్ ఇక్కడ మనకి గోల్డ్ కలర్ జరీ లైన్స్, ఎల్లో కలర్ థ్రెడ్ వర్క్ తో లైన్స్, బ్లూ కలర్ ప్లెయిన్ ఆల్టర్నేటివ్ గా పళ్ళుని డిజైన్ లైన్స్ వైజ్ ఇచ్చారు. పళ్ళు అనేది వేరే డిజైన్స్ ఇవ్వకుండా ఓన్లీ లైన్స్. శారీ అంతా కూడా మనం బోర్డర్స్ వచ్చేసి కడీ బోర్డర్, స్మాల్ సైజ్ బోర్డర్స్ అనేవి మనకి 2 సైడ్స్ కూడా కంటిన్యూ చేశారు. మిడిల్ పార్ట్ అంతా కూడా మనకి లైట్ బ్లూ కలర్ కాంబినేషన్ మీద మనకి ఎల్లో కలర్ థ్రెడ్ వర్క్ తో డిజైన్ చేశారు. ఇక్కడ వచ్చేసి మనకి టోటల్ గా ఒక సీనరీ లుక్ ఉన్నటువంటి డిజైన్ అనమాట. మనకి ఫ్లవర్స్, మనకి ఫిగర్స్, ఇట్లా మనకి డిఫరెంట్ డిజైన్ చేశారనమాట. అంటే ఈ వర్క్ అనేది 2.5 మీటర్ వరకు మనకి షోల్డర్ పార్ట్ అంతా కూడా హెవీగా డిజైన్ ఉంటుంది. ఆ తర్వాత హాఫ్ పార్ట్, ఫ్రిల్ పార్ట్ లో హాఫ్ పార్ట్ వరకు మనకి వర్క్ అనేది, అది కూడా గాడిగా కాకుండా హెవీ ఫిల్లింగ్ లాగా కాకుండా మనకి ఓన్లీ అవుట్ లైన్ మాత్రమే ఇచ్చారు థ్రెడ్ వర్క్ తో. టోటల్ సారీ అంతా కూడా మనకి ఇలా కంటిన్యూ అవుతుంది. ఈ సారీకి మనం బ్లౌజ్ ఎలా వచ్చిందో చూద్దాం. బ్లౌజ్ కాంట్రాస్ట్, ఇక్కడ ఏదైతే ఎల్లో కలర్ థ్రెడ్ వర్క్ డిజైన్ ఉంటుందో సేమ్ అదే ఫ్యాబ్రిక్ కలర్ కాంబినేషన్స్ తో ప్లెయిన్ బ్లౌజ్ ఉంటుంది. ఓకే, దీనిలో కలర్స్ ఉంటాయి. మనం ఇంకో కలర్ కూడా చూద్దాం. ఓకే, ఇంకొక కలర్ డార్క్ వీట్ కలర్ కాంబినేషన్. ఇక్కడ కూడా సేమ్ రెడ్ అండ్ గోల్డ్ కలర్ లైన్స్ వైజ్ పళ్ళు ఉంటుంది. శారీ బోర్డర్స్ వచ్చేసరికి మనకి కడ్డీ బోర్డర్స్ ఇచ్చారు 2 సైడ్స్. మిడిల్ పార్ట్ కూడా మనకి సేమ్ డిజైన్, అంటే క్రీమ్ మీద రెడ్ కలర్ థ్రెడ్ వర్క్ బ్రైట్ గా కనిపించేటట్లు. శారీ అంతా కూడా 2.5 మీటర్ వరకు డిజైన్ ఉంటుంది. ఫుల్ 2.5 మీటర్ తర్వాత మనకి హాఫ్ పార్ట్ వరకు సేమ్ డిజైన్. ఇక్కడ మనకి రెడ్ కలర్ ఉంది కాబట్టి రెడ్ కలర్ కాంబినేషన్
కాంబినేషన్తోనే మనకి బ్లౌజ్ అనేది డిజైన్ చేశారనమాట, మ్యాచింగ్ మిస్ అవ్వకుండా. టోటల్ సారీ ఈ 2 కలర్స్ కూడా ఏ కలర్కి ఆ కలర్ స్పెషల్గానే కనిపిస్తుందండి, డిజైనింగ్ అండ్ కలర్ కాంబినేషన్ అంతా కూడా. ఈ సారీ కాస్ట్ ఎంత ఉంటుంది? 2500 పడుతుంది. ఈ సారీ కాస్ట్ వచ్చేసి 2500 రూపీస్కి అవైలబుల్ ఉంది. చాలా కలర్ఫుల్ కలెక్షన్స్ ఉన్నాయండి మనకి విఘ్నేశ్వర సిల్క్ 2 షోరూమ్స్లో కూడా. శాంపిల్కి మన షోలో కొన్ని మాత్రమే చూపిస్తున్నాము. ఒకసారి మీకు దగ్గరలో ఉన్నటువంటి షోరూమ్ విఘ్నేశ్వర సిల్క్స్కి విజిట్ చేసినట్లయితే కనుక నెంబర్ ఆఫ్ వెరైటీస్ చూడొచ్చు. ఓకే భారతి గారు, విఘ్నేశ్వర సిల్క్స్లో ఉన్నటువంటి ఆల్ డిజైనర్ సారీస్ అన్నీ కూడా మా వ్యూవర్స్ అందరికీ చక్కగా చూపించి ఎక్స్ప్లెయిన్ చేశారు. థ్యాంక్ యూ సో మచ్. చూసారు కదండి, విఘ్నేశ్వర సిల్క్స్లో ఉన్నటువంటి ఆల్ డిజైనర్ సారీస్ చాలా బాగున్నాయి కదా. మరి ఇప్పటి వరకు చూసిన వెరైటీస్ అన్ని మీకు కూడా నచ్చినట్లయితే ఎర్రగడ్డ సుందర్ నగర్ కాలనీలో ఉన్న విఘ్నేశ్వర సిల్క్స్కి విజిట్ చేయండి. ఇది వాల్టి సొగసు చూడే తరమా. తిరిగి రేపు ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్తే.